శ్రీ గురుభ్యో నమః. 4లో 12వ శ్లోకము. ఓం కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము. కాంక్షంతః కోరికతో, కర్మణాం సిద్ధిం తమ కార్యఫలాన్ని, యజంతః పూజిస్తారు, ఇహ ఈ లోకములో, దేవతాః దేవతలను, క్షిప్రం హి త్వరగా, మానుషే లోకే మానవలోకంలో, సిద్ధిం అంటే ఫలము, భవతి కలుగుతుంది, కర్మణాః కర్మల వల్ల పుడుతుంది. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, పరమాత్మను చేరాలి అనే కోరిక సాధారణ మానవులలో కలగకపోవడానికి కారణం వారి మనసులలో గూడు కట్టుకున్న, బలంగా నాటుకున్నటువంటి కర్మఫల కాంక్ష. వారు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితం కావాలి అనే తీవ్రమైన కాంక్ష వారి మనసుల్లో బలంగా ఉంది. కాంక్షంతః కర్మణాం సిద్ధిం, ఎప్పుడైతే కర్మఫలాలను కోరుకుంటారో, కర్మఫలాల మీద తీవ్రమైన కాంక్ష ఏర్పడుతుందో, వారు ఏమి చేస్తారంటే ఫలితాలను సాధించడం కోసం రకరకాల విన్యాసాలను చేస్తారు. యజంత ఇహ దేవతాః, ఒక్కొక్క దేవతని ఒక్కొక్క ఫలితం కోసం, ఫలానా దేవతను ఆశ్రయిస్తే ఫలానా కోరిక తీరుతుంది, సంపదకు ఒక దేవత, శక్తికి ఒక దేవత, ఆరోగ్యానికి ఒక దేవత అని విడివిడిగా ఉంచుకొని ఆయా దేవతలను పూజించుకుంటూ, ఆయా దేవతలను యాగాదుల ద్వారా తృప్తిపరుస్తూ, ఆయా కర్మలకు ఫలితాలు కావాలి అని కోరుకుంటారు. దానికోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రయత్నంలో సఫలం కూడా అవుతారు. ఏ కర్మకు ఫలితం ఆశించి ఆయా కర్మలు చేస్తూ ఉంటారో ఆ కర్మకు ఫలితం దక్కి తీరుతుంది, సందేహం లేదు. ఎందుకు లేదు అంటే, ఇంతకుముందు నేనే చెప్పాను, చేసుకున్న ప్రతి కర్మకు ఫలితం ఇస్తాను అని. ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే, వారికి మనుష్యలోకంలో ఫలితం వేగంగా దక్కుతుంది. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఎప్పుడైతే మనం కోరుకున్న కోరిక వెంటనే తీరుతుందో అప్పుడు ఇంకొక కోరిక మొదలవుతుంది. కోరిక తీరితే కోరిక, కోరిక తీరితే కోరిక, ఇలా తీర్చుకోవడం అనే లంపటంలో మానవులు మునిగిపోయి ఉన్నారు. వేరు వేరు విషయాలలో కోరికలు పెంచుకుంటూ, కోరికలు తీర్చుకుంటూ ఉండే వారికి పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు అని ఆలోచించడానికి కూడా సమయం లేనంత స్థితి దాపురించింది. భూలోకంలో చేయగలిగినటువంటి సత్కర్మలు పైలోకంలో చేయగలము అనే విషయం లేదు, అనే నియమం లేదు. కొన్ని లోకాలలో మనము సత్కర్మలను ఆచరించుకునే అవకాశమే లేదు. నరకంలోకి వెళ్తే అసలే బాధపడే మనుషులు అక్కడ సత్కర్మలు ఏమి చేసుకుంటారు? స్వర్గలోకంలోకి వెళ్తే సుఖాలలో తేలియాడేవారు అక్కడ సత్కర్మలు ఏమి చేసుకుంటారు? పై లోకాలలో సత్కర్మలు కానీ మరొకటి కానీ ఉండకపోవచ్చు, వాటికి ఫలితం కానీ వెంటనే రాకపోవచ్చు. కానీ మనుషులు నివసించేటువంటి ఈ భూలోకంలో క్షిప్రం అంటే వెంటనే అయిపోతూ ఉంటుంది. వేగంగా తీరుతున్నాయి కాబట్టి ఆ కోరికలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. ఆ ఎగబాకుతున్న కోరికలు పరమాత్మను చేరాలి అనే కోరికకు ప్రతిబంధకంగా ఉంది. అందువలన పరమాత్మ గురించి ఎంత ఉపదేశించినా, ఎంత పరమాత్మ గురించి చెప్పినా సరే మానవులందరికీ పరమాత్మను చేరాలి అనేటువంటి కోరిక కలగడం లేదు. దానికి కారణం వారి వారి కర్మఫల ఆసక్తి మాత్రమే. భగవంతుడు తాను చేయు జగసృష్టి మొదలగు కార్యములన్నీ కర్తృత్వరహితములుగా ఉండును అని పై 2 శ్లోకముల ద్వారా చెప్పబోచున్నారు. హరి ఓం తత్సత్.